భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం టీ20 ప్రపంచ కప్ 2024 తో ముగిసింది. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ 2024లో మెరుగ్గా రాణించిన భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఓడిపోయే దశ నుంచి బలంగా పుంజుకొని దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో రాహుల్ ద్రవిడ్ ఎన్నడూ లేనంతగా భావోద్వేగానికి గురయ్యాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమి తాలూకు ప్రభావం ద్రవిడ్ లో కనిపించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024తో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ద్రవిడ్ ను ఆటగాళ్లు తమ భుజాలపైకెత్తుకుని మైదానంలో తిరిగారు. విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ ట్రోఫీ తెచ్చి అందించగానే ద్రవిడ్ ఉప్పొంగిపోయారు. కోహ్లీ టైటిల్ అందించాక ద్రవిడ్ సంతోషంతో గట్టిగా అరిచేశారు. ఐసీసీ టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ప్లేయర్ గా మాత్రం ద్రవిడ్ తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. కానీ హెడ్ కోచ్ అయ్యాక మూడో ప్రయత్నంలో టైటిల్ దక్కింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయాక ద్రవిడ్ చాలా ఫీల్ అయ్యాడు. కోచ్ గా అతని కాలం ఆ టోర్నీతోనే ముగియగా పొడిగించుకునేందుకు ఇష్టపడలేదు. కానీ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఒప్పించడంతో హెడ్ కోచ్ గా టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని కోచ్ గా డ్రెస్సింగ్ రూమ్ లో తన చివరి స్పీచ్ లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా పంచుకుంది. గతేడాది నవంబర్లో ఫోన్ కాల్ చేసి హెడ్ కోచ్ గా కొనసాగాలని నన్ను అడిగినందుకు చాలా థ్యాంక్స్ రోహిత్. నాకు మాటలు రావడం లేదు. ఈ అద్భుతమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరితో కలిసి పనిచేయడాన్ని నేను చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నా. కెరీర్లో మీరు చేసే పరుగులు, తీసే వికెట్ల గురించి ఎప్పుడూ గుర్తుంచుకోరు. కానీ ఇలాంటి సందర్భాలు మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయి. మీరు సాధించిన దాని పట్ల దేశం మొత్తం గర్విస్తోంది అని ద్రవిడ్ అన్నారు.